అన్ని తరగతులకు పూర్తి స్థాయిలో రావడం జరిగింది. అన్ని సబ్జెక్టులు పర్యావరణ విద్యతో సహా. ఒక 6th క్లాస్ ఇంగ్లీషు, 9th క్లాస్ ఇంగ్లీష్ తప్ప మిగతా ఆల్ సబ్జెక్ట్స్ కూడా పుస్తకాలు రావడం జరిగింది. ఈ రోజు నుంచి పాఠశాలలకు పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగింది. నోట్బుక్స్ అన్ని పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు నోట్బుక్స్ కూడా 33,000 నోట్బుక్స్ మన మండలానికి రావడం జరిగింది. అవి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బడిబాటలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్ నుండి కార్యక్రమాన్ని ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలానికి ఈ సంవత్సరం ప్రత్యేకించి ప్రీ ప్రైమరీ తరగతులు 4 పాఠశాలలకు మంజూరు కావడం జరిగింది. బషిరాబాద్ స్థానికంగా బషిరాబాద్ లోకల్ ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ స్కూలు, మైల్వార్ బాయ్స్ స్కూలు, కొరివిచేడు విలేజ్ అండ్ కొరివిచేడు కానీ ఈ 4 పాఠశాలలకు 2026-27 సంవత్సరానికి గాను ప్రత్యేకించి ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు కాబడినవి. ఈ సంవత్సరం వాటిని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పోయిన సంవత్సరం కంటే కూడా ప్రతి పాఠశాలకు ఎన్రోల్మెంట్లో వారి పర్సెంటేజ్ కన్నా 10% ఎక్సెస్గా అడ్మిషన్స్ చేసే విధంగా ప్రణాళిక రచిస్తూ హెచ్ఎంస్ మరియు టీచర్లతోటి ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామ సభలో కూడా సర్పంచులకు, తర్వాత వార్డ్ మెంబర్స్కి, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు రిక్వెస్ట్ చేసి మరి ఆయా గ్రామాల నుంచి చిన్నపిల్లలు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తుంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి వసతులను మరియు మన దగ్గర ఉన్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి వచ్చే సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి విద్యార్థులందరికీ కూడా అల్పాహార పథకాన్ని ప్రవేశపెడుతున్నది. హరే కృష్ణ సొసైటీకి ఫౌండేషన్కు ఇది బాధ్యత అప్పగించడం జరిగింది. మన మండలాన్ని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా సర్వే కూడా చేసి వెళ్ళడం జరిగింది. అది కూడా జూన్ 12 నుంచి అల్పాహార పథకం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మనవి చేయడం ఏమనగా బషిరాబాద్ మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు మరియు యువత, ముఖ్యంగా మహిళా సంఘాలకు కూడా అందరూ మేమే పాఠశాలల్లో విద్యార్థులను చర్చించి ప్రభుత్వ పాఠశాలల ఎన్రోల్మెంట్ పెంచుకొని బలోపేతం చేయడం వల్ల మనము అనేక రకాలైనటువంటి లాభాలు పొందుతాం. ఆర్థికంగా పిల్లలు వేరే పాఠశాలకు వెళ్తే రవాణా పరంగా ఇవన్నీ ఇబ్బందులు తట్టుకోవాలంటే ప్రతి పాఠశాలలో మీ గ్రామంలో ఉన్న పాఠశాలలోనే చదివేటట్టుగా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని బషిరాబాద్ మండలం తరఫున మండల విద్యాధికారిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. అన్ని వసతులను సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తాం.